నమస్తే సార్. నా పేరు పూజారి సత్యారావు. నేను మా భూమిలో 1995 సంవత్సరంలో సిల్వర్ ఓక్ నాటడం అయింది. తర్వాత 98వ సంవత్సరానికి కాపీ వేసాను సార్. తర్వాత మిరియాలు కూడా నాటుకోవడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు మా తోటకు రావడం జరిగింది, చూశారు. ఎంత ఆదాయం వస్తుందని సంవత్సరానికి సుమారుగా అని అడిగారు. నేను చెప్పాను సార్, సుమారుగా ఒక 60-70 వేలు సంవత్సరానికి వస్తుందని చెప్పాను సార్, యావరేజ్గా. మళ్ళీ మాకు ఈ కాఫీ కంటే మిరియాలకి ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పాను సార్. దీనికి మీరు కొంచెం ఆర్థిక సహాయం అందిస్తే ఇంకా బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పాను సార్. మళ్ళీ కాఫీ కొనుగోలు కేంద్రాలు ఈ 11 మండలాల్లో కనీసం 3 దగ్గరలో ఏర్పాటు గవర్నమెంట్ తో చేయించాలని కూడా చెప్పడం జరిగిందండి. కాఫీ తోట రీప్లేస్మెంట్ అంటే ఈ మొక్కలు ఎదిగిపోయిన తర్వాత అది పాడైపోద్దండి. దాని ప్లేస్ లో ఇంకా రీప్లేస్మెంట్ చేసుకోవడానికి మాకు కాఫీ బోర్డు వాళ్ళు అయితే మొక్కలు సప్లై ఇస్తున్నారండి. దాని ఏ విధమైన ఆర్థిక సహాయం లేక కొంతమంది నాటుకోలేకపోతున్నారు. దానికి కూడా మీ గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సహాయం అందిస్తారని అది కూడా చెప్పడం జరిగిందండి. అవన్నీ చేద్దామని చెప్పారు సార్ సీఎం గారు. గత 5 సంవత్సరాల నుంచి అయితే మా కాఫీ తోటల మీద ఈ మల్పింగ్ చేసిన దాని కానీ, టాపింగ్ చేసిన దాని కానీ గత అయితే ముందైతే ఇచ్చేవాళ్ళు ఆర్థిక సహాయం. పలానా స్టెప్ కి ఇంత, పలానా స్టెప్ కి ఇంత అని చెప్పున ఒక పనికి ఇంత, ఒక పనికి ఇంత, ఆ విధంగా ఇచ్చేవాళ్ళండి. గత 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి ప్రోత్సాహం అందలేదు. ఇప్పుడు సీఎం గారేమో ఇప్పుడు నుంచి అది మనం పెడదామండి అని చెప్పడం జరిగింది. బాబు గారు వచ్చిన తర్వాత పర్వాలేదు సార్.